ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 3. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. మొదటి రాజులు 19:12. ఒక ఆమె ప్రభువును గురించిన అనుభవంలో, అవగాహనలో చాలా త్వరితగతిన ముందడుగు వేసింది. దీనిలోని రహస్యం ఏమిటి అని అడిగితే, ఆయన స్వరాన్ని జాగ్రత్తగా కనిపెట్టి వినాలి అని చెప్పింది. మనలో చాలామందికి ఆయన గురించి ఇంకా సరిగ్గా తెలియకపోవటానికి కారణం ఏమిటంటే, ఆయన మృదువుగా అంటున్న మాటలను మనం వినిపించుకోవటం లేదు. ఆయన మెల్లగా మనలను ఆపటానికి ప్రయత్నిస్తుంటే మనం లొంగటం లేదు. నిమ్మలంగా మాట్లాడే స్వరం చెవులకు వినిపించదు, దానిని మనసులో గ్రహించాల్సిందే. నీ ముఖం మీద కోమలమైన ఈకతో రాసినట్టు నీ మనస్సు మీద తెలిసి తెలియని ఒత్తిడి ఆయన కలగజేస్తూ ఉంటాడు. నీ హృదయంలో చిన్న స్వరం పలకటానికి సందేహిస్తున్నట్టు వినిపిస్తూ ఉంటుంది. దానికి నువ్వు చెవియొగ్గి ఆలకిస్తే అది మెల్లిమెల్లిగా స్పష్టమవుతుంది. ప్రేమగల చెవులకి ఆయన స్వరం వినిపిస్తుంది. ఆ గుసగుసలను వినాలని తాపత్రయపడే మనసుకే అవి వినిపిస్తాయి. ఆ ప్రేమను నిర్లక్ష్యం చేసి చాలా కాలం దానికి స్పందించకుండా, నమ్మకం ఉంచకుండా ఉంటే అది మాట్లాడటం విరమించుకుంటుంది. ఆయన్ను, ఆయన స్వరాన్ని నువ్వు ఎరిగి ఉంటే ఆ మెల్లని స్వరం కోసం జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. సంభాషణలో ఏదైనా ప్రశ్నకి జవాబియ్యబోయే ముందు ఆ మెల్లని స్వరం ఏదన్నా చెబుతుందేమో ఎదురు చూడాలి. ఒక మార్గం ఉత్తమమైనదిగా నీ ఎదుట కనబడినప్పుడు, నీ ఆత్మలోకి ఒక స్పష్టమైన నమ్మకం ప్రవేశించినప్పుడు దాన్ని గురించి వివేచించు. ఆ దారిని వెళ్ళకపోవటం మానవ జ్ఞానానుసారం బుద్ధిహీనతలాగా అనిపించినప్పటికీ, దేవుడు నీ మనస్సులో నచ్చచెప్పిన దానిని బట్టి నీ పాదాన్ని వెనక్కి తీసుకో. ఆయన చిత్తం అర్థమయ్యేదాకా దేవుని ఎదుట కనిపెట్టు. నీ మనస్సులోనూ నీ హృదయంలోనూ ప్రతి పథకాన్ని దేవుణ్ణి సిద్ధం చేయనివ్వు. ఆయన్నే వాటిని అమలుపరచనివ్వు. నీ సొంత తెలివితేటలను అనుసరించకు. చాలాసార్లు ఆయన ఇచ్చిన ఆలోచనలకి, ఆయన కల్పిస్తున్న పరిస్థితులకి ఎక్కడా పొంతన ఉండదు. ఒక్కొక్కసారి దేవుడు తనకు వ్యతిరేకంగా తానే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. కేవలం విని ఆయనకు లోబడు. అలా చెయ్యటం నష్టకారణమని తెలిసినా సరే, దేవుడే చివరికి అన్నీ సమకూడి జరిగేలా చేస్తాడు. ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలిగితే దాన్ని అనుసరించటం ద్వారా కలిగే ఫలితాలను లెక్క చెయ్యకు. చీకటిలోకి ఆయన వెళ్ళమన్నప్పటికీ సందేహించక బయలుదేరి వెళ్ళు. ఆయనే నీకు వెలుగవుతాడు. నీ హృదయంలో ఆయనతో స్నేహం, సహవాసం మొలకెత్తుతాయి. అవే ఆయనను, నిన్ను కలిపి బంధిస్తాయి. శ్రమలు ఎంత తీవ్రమైనా, పరీక్ష ఎంత భారమైనా ఆ బంధాలు తెగవు. ఆమేన్.